రీసెంట్‌గా కుంభమేళా జరిగింది కదా! సో, చాలామందిలాగే ఒక ఆవిడ అక్కడ వెళ్ళి పవిత్రమైన త్రివేణి సంగమంలో మునిగి, ఆ నదీ జలాల్ని అడిగారంట ఆవిడ. "నా పాపాలన్నీ నువ్వు తీసుకున్నట్టేనా" అని. అప్పుడు ఆ నదీ తల్లి చెప్పిందంట, "అవును తీసుకున్నాను" అని. "మరి ఏం చేశావు" అని అడిగారంట ఆవిడ. "నీ పాపాలనన్నీ నా దగ్గర ఉంచుకోవడానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? సో, ఈ పాపాలన్నీ కూడాను సముద్రుడికిచ్చేశాను" అని చెప్పిందంట. అప్పుడు ఆవిడ సముద్రుడి దగ్గరికి వెళ్ళి, సముద్రుడు "నువ్వు నా పాపాలన్నీ నువ్వు తీసుకున్నావా?" అని అడిగిందంట. "అవును" అని చెప్పాడంట సముద్రుడు. "మరి ఏం చేశావు?" అని అడిగిందంట ఆమె. "నీ పాపాలన్నీ నా దగ్గర ఉంచుకోవడానికి నేనేమన్నా పిచ్చివాడినా? అవన్నీ కూడాను మేఘాలకిచ్చేశాను" అని చెప్పాడంట. అప్పుడు ఆవిడ మేఘాల దగ్గరికెళ్ళి, "నా పాపాలు మీ దగ్గరికొచ్చాయా?" అని అడిగిందంట. మేఘాలు "అవును" అని చెప్పాయంట. "అవి ఏం చేశారు" అని అడిగిందంట ఈవిడ. మేఘాలు సీక్రెట్‌గా ఈవిడకి చెప్పాయంట. "ఈ పాపాలన్నీ నా దగ్గర ఉంచుకోవడానికి మేమేమైనా పిచ్చివాళ్ళమా? అవి వర్షంలాగా కురిపిచ్చేస్తాము" అని చెప్పాయంట. "ఎవరి మీద?" అని అడిగిందంట ఈవిడ. "ఇంకెవరి మీద? నీ మీదే" అని చెప్పాయంట ఆ మేఘాలు. సో, ఇదే కర్మ సిద్ధాంతం అంటే కదా! సో, మనము చేసిన కర్మ మనమేమి చేసినా అది మనల్ని ఫాలో అవుతుంది. సో, ఇది వాట్సాప్ షేర్‌లో ఈ స్టోరీ వచ్చింది. నాకు చాలా నచ్చింది. అందుకని నేను ఇది అందరితోటి షేర్ చేసుకుంటున్నాను. థాంక్ యూ.